హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో సాక్షి పేపర్‌లో ప్రధానంగా 108 అంబులెన్స్‌ల గురించి, అవి షెడ్‌లకే పరిమితమైన దాని గురించి, అవి వాస్తవంగా ఆపదలో ఉన్న రోగుల్ని, ఆపదలో ఉన్న యాక్సిడెంట్ గానీ, రోడ్డు ప్రమాదాలు గానీ, ఏదైనా ఆపదలో ఉన్న రోగుల్ని హాస్పిటల్‌కి చేర్చేవి. ఇప్పుడు ఆ 108ల పరిస్థితి, అవి ఉన్నది హాస్పిటల్‌కి లేదా షెడ్‌కా? హాస్పిటల్‌కా? షెడ్‌కా? అంటే షెడ్‌కే అనే ఒక వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్‌లో కనపడుతుంది. అసలు ఈ 108 అనే అంబులెన్స్ సిస్టమ్ ఎప్పుడొచ్చింది అని చూస్తే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ఆయన తీసుకొచ్చారు. అంటే అంబులెన్స్ టైంకి లేకపోవటం వల్ల ప్రాణాలు గాలిలో కలిసిపోకూడదు ప్రజలయి. మన ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవాలి. అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు గాలిలో కలిస్తే ఈ వ్యవస్థలు ఎందుకని ఆయన ఆలోచించిండు. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఈ 108, 104 ఇట్లాంటి సౌకర్యాలను అప్పట్లో తీసుకొచ్చారు. 108 జస్ట్ మనం 100కి డయల్ చేస్తే 108కి డయల్ చేస్తే వచ్చేస్తది. కుయ్యి కుయ్యి అనుకుంటా జస్ట్ 5 మినిట్స్, 10 మినిట్స్‌లోనే మనకి సరౌండింగ్‌లోనే అది దగ్గరలో ఉంటది. ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేశారు. దానివల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలని కాపాడగలిగింది 108. కొన్ని లక్షల మంది, అది పేద, బిక్య, ఉన్నోడా, లేనోడా చూడలే. ప్రమాదంలో, ఆపదలో ఉన్నోళ్ళు. ఎవరైనా కావచ్చు. అది రేషన్ కార్డ్ ఉందా లేదా? ఆధార్ కార్డ్ ఉందా లేదా? లేదంటే డబ్బులున్నోళ్ళా, డబ్బులు లేనోళ్ళా, పేదోళ్ళా, గుడిసా, బంగ్లా చూడదది. అట్లాంటి ఒక అద్భుతమైన సౌకర్యాన్ని తీసుకొచ్చారు. నాకు తెలిసి భారతదేశంలో మొట్టమొదటిసారి అనుకుంటా. అది ఉమ్మడి ఏపీలో కొనసాగింది. ఆయన పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా కొనసాగింది. వాస్తవం కొనసాగాలి కూడా. అటువంటి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇయ్యాలి ప్రభుత్వాలు. ఎందుకంటే మిగతాయి వాళ్ళ వాళ్ళ మీరు అవసరాలు, రకరకాల పేర్లతోని, స్కీముల పేరుతోని, ఓట్ల కోసం పెట్టే స్కీములు ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఇవి ఉండాలి. ఇవి తప్పనిసరి. వీటిని పక్కన పెట్టేశారు. మొరాయిస్తున్నాయట, కుయ్యి లేదు, కయ్యి లేదు. మొత్తానికి షెడ్‌లకు పరిమితమని, ఒకసారి రిపేర్ అయితే మళ్ళా లేదు ఇగ. అప్పట్లో జీవీకే వాళ్ళని, వాళ్ళతోని టై అప్ ఉండేది 108కి. వాళ్ళు చాలా అద్భుతంగా నడిపేది. ఇప్పుడు దాన్ని తీసుకుపోయి భవ్య హాస్పిటల్స్ సంబంధించి తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండే భవ్య హాస్పిటల్స్ యాజమాన్యానికి దీన్ని కట్టబెట్టారు. వాళ్ళకి అనుభవం లేదు. అనుభవం లేని దానివల్ల ఈరోజు మొరాయిస్తున్నాయి. ఇప్పుడు వాస్తవంగా అంబులెన్సు 108 అంటే ఏంది? ఎమర్జెన్సీ, అది అత్యవసరమైన సర్వీసు. ఇక అత్యవసరానికే దిక్కు లేనప్పుడు, అత్యవసరం ఎప్పుడు ఆగిద్దో తెలవనప్పుడు అది అత్యవసరం ఎట్లయిద్ది? ఎక్కడ టైర్ పగిలిద్దో తెలవదు. ఎక్కడ బ్యాటరీ ఆగిద్దో తెలవదు. ఎక్కడ సెల్ఫ్ కాదో తెలవదు. ఎక్కడ టైర్లు పేలిపోతాయో తెలవదు. అటువంటప్పుడు అది అత్యవసరం అట్లయింది. అంటే ఈ రాష్ట్రంలో అత్యవసరం దానికంటే మించి ఇంకేమున్నాయి? దానికి కదా మీరు చూడాల్సింది. అత్యవసర సర్వీసులకు సంబంధించి, ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దానికంటే మీకు ముఖ్యమైనది లూలు కంపెనీకి భూములు ఇవ్వటం, కాగ్నిజెంట్‌కి భూములు ఇవ్వటం, ఊర్సా కంపెనీకి భూములు ఇవ్వటం, 99 పైసలకే భూములు ఇచ్చే కార్యక్రమం, ఇవి పెట్టుకున్నారు. వాటితో ఆటికంటే ఎమర్జెన్సీ ఇది. ముందు ప్రజల ప్రాణాలను మనం కాపాడితే కదా, ప్రజలు ఉంటే కదా మన ప్రభుత్వం ఉండేది. ప్రజలు ఉండాలి, ప్రజలు ఉంటే ప్రభుత్వం ఉంటది, ప్రభుత్వం ఉంటే పరిపాలన ఉంటది. ప్రజల ప్రాణాలు గాలిలో కలిస్తుంటే మన ప్రభుత్వం ఉంటేంది, పరిపాలన ఉంటేంది, లేకపోతేంది, ముఖ్యమంత్రులు ఉంటేంది. మరి దీన్ని కూడా నిజంగానే ఇక రాను రాను పీపీపీలోకి తీసుకెళ్తారా తెలవదు కానీ, దీన్ని ఒక అద్భుతంగా ఏం చేస్తానంటే, ఒక అద్భుతమైన వ్యవస్థను రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే, చాలా అద్భుతంగా దాన్ని ప్రాణం తీసే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం. దాని ఊపిరిని గాలిలో కలిసేటట్టు చేస్తున్నారు. షెడ్‌కు పంపించారంటే దాని అర్థం అదే. దీన్ని పట్టించుకోవాలి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు గాని, ముఖ్యమంత్రి గారు గాని. పదే పదే ఎదుటి పార్టీని విమర్శించడమో, లేకపోతే ప్రశ్నించేటోళ్ళని కార్నర్ చేయటం, ప్రశ్నించేటోళ్ళకి కౌంటర్‌లు ఎయటమో, లేకపోతే కేసులు పెట్టడం కాదు. ఇగో వీటిపైన మీరు చేయాల్సింది. దీన్ని విజన్ అంట. విజన్ అంటే ఇది. ఫస్ట్ ప్రయారిటీ ప్రజల ప్రాణాలను కాపాడాలి. దీనికి మీరు ప్రయారిటీ ఇయ్యండి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా 108 ఏంది? అది ఎక్కడ మూలుగుతుంది? ఎక్కడ పేలుతున్నాయి టైర్లు? ఎక్కడ బ్యాటరీలు దిగిపోతున్నాయి? ఎక్కడ స్టార్ట్ కావట్లేదు? ఫోన్ చేస్తే దిక్కులేని పరిస్థితట. స్పందించదు. ఆఫ్టర్ సమ్ టైమ్ కాల్ అని వస్తా ఉంటది. అది అట్లా రావద్దు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఫోను గతంలో కనెక్ట్ అయ్యేది.
ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు సర్కారు ఉరివేస్తుంది. కుయ్యి కుయ్యి మోగబోతుంది. నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సిన అంబులెన్సులు జాడలేక ప్రజల ప్రాణాలు పోతున్నాయి. 108 సేవల నిర్వహణలో తీవ్ర అలక్ష్యం. ప్రభుత్వ అసమర్థతతో రోడ్డు ప్రమాదాలు, క్షతగాత్రుల నుంచి అనారోగ్య బాధితులు, నిండు గర్భిణులు దాకా బలైపోతున్నారు. 108 రాకపోవడంతో గర్భిణులు ఆటోలను ఆశ్రయిస్తుండటం, సకాలంలో వైద్యం అందక ఆటోల్లోనే పసిగుడ్డు ప్రాణాలు విడవడం, రోడ్డుపై రై రైమంటూ పరుగులు తీయాల్సిన ఆపద్ బాంధవు నిస్సహాయంగా షెడ్లకే పరిమితం కావడం, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఒక క్షతగాత్రుడి నడి రోడ్డు పైన ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సర్వత్రా అలజడి రేగుతుంది. ఈ నేపథ్యంలో 108 సేవలు తీరును సాక్షి బృందం రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆపద్బాంధవి సేవలు అందక ప్రాణాలు విడుస్తున్న బాధితులు అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే 40 నిమిషాల ఎదురుచూపులు. శ్రీకాకుళం జిల్లాలో నడి రోడ్డుపై కన్ను మూసిన క్షతగాత్రుడు, ప్రజారోగ్యంపై చంద్రబాబు సర్కారు అలసత్వం, 104, 108 సేవలు నిర్వహణను స్కామ్గా మార్చేయడంపై అలజడి. 108 అంబులెన్సుల దుస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్టులో దిగ్భ్రాంతికర విషయాలు, వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయట. 108 సంబంధించి ఇది ప్రమాదానికి గురై కిందపడి గాయపడిన అబ్బూరి శ్రీనివాసరావు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనదారుడి ప్రాణాలను కాపాడేందుకు 108 కోసం కాల్ చేస్తే ఎంతసేపు అయినా రాలేదు. చివరికి అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ విలవిల్లాడుతూ క్షతగాత్రుడు నడి రోడ్డు పైన ప్రాణాలు ఇచ్చాడు. రణస్థలం జాతీయ రహదారి 16పై బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో 108 పరిస్థితికి అద్దం పడుతుంది. బెడ్కి కాదు షెడ్కే పరిమితమైంది. రోగిని తరలిస్తుండగా పేలిన టైరు. ఇట్లా ప్రైవేట్ సేవలకు వేలకు వేలు. దయచేసి వేచి ఉండండి అని వస్తుందన్న 108కి ఫోన్ చేస్తే. అనుభవం లేని అస్మదీయ సంస్థ వల్లే ఈ దుస్థితి. అనుభవం లేని అస్మదీయ సంస్థకి ఇచ్చారు భవ్య అనే ఒక హాస్పిటల్ యాజమాన్యానికి. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ డాక్టర్స్ అసోసియేషన్లో ఆ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం ఉంది. వాళ్ళకు కట్టబెట్టే దానికోసం గతంలో ఉన్న 108 నిర్వహణ పైన అభియోగాలు, ఆరోపణలు చేశారు. ఆ చేసిన వాళ్ళు దానికంటే అద్భుతంగా చేయాలి. ఒకవేళ నిజంగానే అక్కడ ఏమన్నా జరిగినాయంటే. అంటే మీరు భవ్య కేటాయించడం కోసం గతంలో ఏదో జరిగింది అని చెప్పి గతంలో ఉన్న ఏజెన్సీని తప్పించి ఇప్పుడు కొత్త ఏజెన్సీకి ఇచ్చారు. దానికంటే సమర్థవంతమైన సేవలు చేయాలి. అది లేదు ఈరోజు. దానివల్ల ఈరోజు ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 108 నిర్వహించలేని పరిస్థితుల్లో షెడ్డుకు పరిమితమైంది, హాస్పిటల్కి కాదు. రైట్, ఇది ఒక వార్త. పిల్లలకి తాగునీరు ఎప్పుడు ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉంటారు కదా పిల్లలు, చదువుకునే పిల్లలు, స్కూల్ లెవెల్లో చదువుకునే పిల్లలకి తాగటానికి నీళ్ళు ఇవ్వట, తాగటానికి నీళ్ళని శుద్ధి చేయాల్సిన ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వట, దానికి సంబంధించి హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. పదే పదే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు, చాలా అద్భుతమైన విద్యా వస్తుంది మన రాష్ట్రంలో, చాలా అద్భుతంగా పనిచేస్తుంది విద్యా వ్యవస్థ అని. తాగేదానికి నీళ్ళు లేవు హాస్టల్లో. ఇంకేం అద్భుతం ఇది? చదువు దేవుడు ఎరుగు. తర్వాత చదువు ఉందా లేదా అనేది ఇక సెకండరీ, అది ఒక భాగం. కానీ తాగటానికి నీళ్ళు, తినటానికి తిండి, కప్పుకోవడానికి దుప్పటి, పడుకోవడానికి బెడ్, ఉండటానికి రూము, వాష్రూమ్లు ఉండాలి కదా కనీసం. కరెంటు, ఈ ఈ మినిమం నీడ్స్ కదా, అవి లేని పరిస్థితి. తాగటానికి నీళ్ళు లేక ఆర్ఓ ప్లాంట్లు లేని పరిస్థితుల్లో హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి హైకోర్టు దానిపైన కామెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కేసు వేస్తే ఒకళ్ళు. సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలకి ఎప్పటిలోగా తాగునీరు అందిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేరా? హాస్టళ్లకు ఎన్ని ఆర్ఓ ప్లాంట్లు అవసరం, దానికి సంబంధించిన లోపాలను ఎలా అధిగమిస్తారనే వివరాలను ప్రభుత్వం సమర్పించడం లేదు. హాస్టళ్ల పునరుద్ధరణ కోసం పనులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా చాలా సాధారణంగా ఉంది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హైకోర్టు వ్యాఖ్యలు. 453 హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్లు లేవన్న విషయాన్ని ప్రభుత్వం కూడా ఖండించడం లేదు. హాస్టళ్లలో విద్యార్థుల సమస్యల పరిష్కారంపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని గత ఏడాది జూలైలో సీఎస్ని ఆదేశిస్తే స్పందన ఇది. కలెక్టర్లు 15 రోజులకు ఒకసారి హాస్టల్లో రాత్రిపూట బస చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హాస్టళ్ల పనితీరు, విద్యా నాణ్యతను మెరుగుపరిచేందుకు ఆ ఉత్తర్వులు ఉన్నాయి. హాస్టల్లో మౌలిక సదుపాయాల కల్పన కమిటీని ఏర్పాటు చేయండి. పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యత సీఎస్దే. నెలకొకసారి సమీక్షించాలని ఆదేశం. సమీక్షిస్తారు బాగానే ఉండదు, ఏసీ రూమ్లో కూర్చొని. ప్రాక్టికాలిటీ ఆడుండదు. హాస్టల్లో ఒక నెలకో 2 నెలలకో కలెక్టర్లు పోయి నిద్ర చేసినా కానీ ఆ నిద్ర చేసిన రోజు బాగుంటాయి, తర్వాత ఉండవు. సరే, అట్లాంటి కార్యక్రమం తీసుకున్న కొంతవరకన్నా హాస్టల్ నిర్వహించే వార్డెన్లు వాళ్ళు భయంతో పనిచేస్తారు.
సరే వాళ్ళకి నిధులు ఇస్తే కదా ముందు. నిధులు ఇచ్చే కార్యక్రమంలో హాస్టళ్ళకి నిధులు ఇయ్యాలన్నా, పేదలకు సంబంధించి ఏదైనా స్కీమ్ పెట్టాలన్నా రాష్ట్రం అప్పుల పాలైందంటారు. పేదలు చదువుకునే పిల్లలు చదువుకునే హాస్టల్లో ఆరో ప్లాంట్ లేని పరిస్థితి. దీన్ని హైకోర్టు తీవ్రంగా ఖండించింది. అంటే తీవ్రంగా విమర్శించింది. మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కాబట్టి ఏమైనా చర్య తీసుకుంటారా అంటే చూడాలి ఏం తీసుకుంటారు అనేది. ఇది సాక్షికి సంబంధించి ఈనాడు పేపర్లో బీసీ అట్రాసిటీ యాక్ట్ గురించి ఒక వార్త ఇచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో చెప్పింది, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం, బీసీలపైన దాడులు జరగకుండా అని చెప్పి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ఉన్న హామీని నెరవేర్చే దానికోసం ఒక చట్టాన్ని చేస్తున్నట. బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్షే, 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు, ముందస్తు బెయిల్ రాదు, 2 నెలల్లోనే కేసుల పరిష్కారం, విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు, బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన, బీసీలపై సామాజిక బహిష్కరణ, దూషణలు, దాడులు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష జరిమానా విధించనున్నారు. రెండోసారి తదుపరి అదే నేరానికి పాల్పడితే మళ్ళీ దోషిగా తేలితే కనీసం 1 ఏడాది నుంచి 2 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షను న్యాయస్థానం మరింత పెంచే వీలుంది. బీసీలపై వేధింపులకు సంబంధించి ఆ కేసులు ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం అమలు దిశగా ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఇది న్యాయశాఖ సమీక్షలో ఉంది. తదనంతరం మంత్రివర్గ ఆమోదం తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మారుస్తారు. బీసీలపై అట్రాసిటీ కేసులు విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తారట. అంటే ఎస్టీలకి ఎట్లయితే అట్రాసిటీ యాక్ట్ 1989 ఉందో అట్లా బీసీలకు కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా, అంటే మేము పదే బీసీల పార్టీ, ఇది బీసీలు నిర్మించిన బడుగు బలహీన వర్గాల పార్టీ అని తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంటుంది. సరే, దానికి ఎప్పుడు అధినేత బడుగు బలహీన వర్గాలు ఉండరు. దాని జాతీయ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే వాళ్ళే ఉంటారు. అంటే పార్టీ మొత్తం వాళ్ళ పగ్గాల చేతిలో ఉంటుంది, అగ్రవర్ణాల చేతిలో. కానీ బలహీన వర్గాల పార్టీ అంటారు. ఇక బలహీన వర్గాల పార్టీ అంటారు, కానీ బలహీన వర్గాల పదవులు రావు, బలహీన వర్గాలకు అవకాశాలు తక్కువ వస్తాయి అక్కడ వీళ్ళతో పోలిస్తే. ఇక దాన్ని ఏదో ఒక రకంగా బలహీన వర్గాల పార్టీ కాబట్టి బలహీన వర్గాలకి, బీసీలకి అట్రాసిటీ యాక్ట్ తీసుకొస్తాం, వాళ్ళపైన దాడులు కానీ, అవమానించడం కానీ, బహిష్కరణ కానీ, హేళన చేయటం కానీ ఇవన్నీ చేస్తే ఎస్సీలకి, ఎస్టీలకి ఎట్లయితుందో అది తెస్తాం అన్నారు వాళ్ళ ఎన్నికల హామీ. కానీ వీళ్ళు ఇప్పుడు తెస్తున్న ఇది చూస్తే చట్టం, ఇక్కడ చట్టంలో నీరుగార్చి 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు అట. 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు బీసీల పైన ఎవరైనా అవమానం, అట్రాసిటీ కేసు ఎవరిపైన నమోదైతే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు శిక్ష ఉంటుంది. ఇక్కడే దీని ఊపిరిపోయింది. అంటే 7 సంవత్సరాల లోపు శిక్షలు ఉన్న కేసులకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపొచ్చు పోలీసులు. 7 సంవత్సరాలు పైబడి శిక్షలు ఉంటే మటుకు స్టేషన్ బెయిల్ రాదు, జైలుకి పంపుతారు, రిమాండ్ చేస్తారు. అప్పుడే ఏమైనా భయం ఉండదు నిజంగా మీరు తెచ్చే చట్టంలో. అది చెబుతున్న ముందస్తు బెయిల్ లేదంటున్నాను. అసలు బెయిల్ అనే ప్రస్తావన రాదు. 6 సంవత్సరాల లోపు ఉంది కాబట్టి, అదే 7 ఇయర్స్ లోపు ఉంది కాబట్టి 6 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు శిక్ష అంటున్నారు. అక్కడ బెయిల్ తీసుకోవడం అనే ప్రస్తావన రాదు. స్టేషన్ బెయిల్ తప్ప జడ్జి ఇచ్చే, మేజిస్ట్రేట్ ఇచ్చే బెయిల్ ఇక్కడ ప్రస్తావన రాదు. కానీ ఆ ముసాయిదాలు అదేమైనా పెడతారా? ముందస్తు బెయిల్ లేదు, 41 నోటీస్, 41A నోటీస్ అంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకి స్టేషన్లో ఎస్హెచ్ఓని, ఎస్ఐ కానీ, సిఐ కానీ, ఆ స్టేషన్కి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో హెడ్ ఆఫ్ ది స్టేషను ఆయనే బెయిల్ ఇవ్వచ్చు అనే ప్రొవిజన్ ఉంది 7 సంవత్సరాల లోపు శిక్షలకి. మరి దీనికి ప్రత్యేకంగా ఏం ప్రొవిజన్ చేస్తారు? అది తేవాలంటే మళ్ళీ పార్లమెంట్లో తేవాలి. 7 సంవత్సరాల లోపు శిక్షలకి సంబంధించి సుప్రీంకోర్టు గత జడ్జిమెంట్లు, అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్షలు ఉంటే స్టేషన్ బెయిల్ వేయాలి, అదే చట్టం అనగాలి. అది అధిగమించాలంటే ఏం చేయాలి? ఇక్కడ 7 సంవత్సరాలు పైబడి శిక్షని ఇక్కడ పెడితే అప్పుడు 41A నోటీస్ ఉండదు, స్టేషన్ బెయిల్ ప్రస్తావన ఉండదు. అప్పుడు మీరు అంటున్న బీసీలకు రక్షణ చట్టం తెస్తాం, అట్రాసిటీ అనే దానికి ఫలితం ఉంటుంది. ఏదో తెచ్చినట్టు దాంట్లో తలా తోక లేకుండా ప్రాణం నుంచి చట్టం తెస్తే అది ఉపయోగపడదు. ఇది మొత్తానికి అయితే బీసీల పైన దాడులకి సంబంధించి అట్రాసిటీ యాక్ట్ తీసుకొస్తాడట. రైట్. నిషేధిత 22A జాబితా నుంచి 5 రకాల భూములకు విముక్తి అట, త్వరలో మరో 4 రకాలకు అని చెప్పి తప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు అధికారం కలెక్టర్లకు ఇచ్చారట. 22A జాబితా నుంచి నిషేధిత జాబితా అంటారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నిషేధిత జాబితాలో ప్రొహిబిటెడ్ లిస్టులో కొన్ని ఆస్తులు పెట్టింది. ఆస్తుల నుంచి ఒక 5 రకాల ఆస్తుల్ని తొలగించే కార్యక్రమాన్ని నిన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగా సత్యప్రసాద్ సంతకం పెట్టింది.
అయితే దానిపైన ఆంధ్రజ్యోతి ఏమంటుందంటే పాత మాటే మళ్ళీ కొత్తగా చెప్తున్నట్టుంది. ఏంటిది పాత మాట అంటే 22A నుంచి 5 రకాల భూముల తొలగింపు, 2 నెలల్లో మరో 4 రకాల పైన నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రద్దు, నేటి నుంచి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అని చెప్పి ఆయన చెప్పిండు. రెవెన్యూ మంత్రి తొలి సంతకంలో వింత ఉందట. నిషేధిత జాబితా భూములపై విచిత్రం, 10 ఏళ్ల కిందటే వాటికి నిషేధిత జాబితా నుంచి విముక్తి, ఆదేశాలు అమలు చేయని అధికారులు ఇప్పుడు మళ్ళీ విముక్తి అంటూ పాత పాట, కీలకమైన 4 కేటగిరీల భూములపై నాంచుడు. సీఎం పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా అంతే, జగన్ ప్రభుత్వం పాపాలకు ఇప్పుడు రైతులు బలి. గత జగన్ ప్రభుత్వంలో 13 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారు. ఇందులో 5,75,000 ఎకరాలను అక్రమంగా 22A నుంచి తొలగించినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. వీటిపై చర్యలు తీసుకోకుండా మొత్తం అసైన్డ్ భూములపై నిషేధం విధించింది. ఇప్పటికీ అక్రమార్కులపై చర్యలు తీసుకోలేదు, అది బాధిత రైతులకు న్యాయం చేయలేదు అని చెప్పి ఈయన బాధ ఏంటంటే, ఆంధ్రజ్యోతి బాధ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 13 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ ఇచ్చిండట. అదొక చరిత్ర. అంటే ఫ్రీ హోల్డ్ ఇచ్చిండంటే పేద ప్రజలకి 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్ పంపిణీ చేస్తే వాటిపైన రుణం తీసుకోవడానికి లేదు, అమ్మటానికి లేదు, దానిపైన ప్రభుత్వం నుంచి సబ్సిడీలు రావు. ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆలోచించి ఏం చేసిందంటే 13 లక్షల మంది ఎకరాలకు సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ చేసిండు. ఫ్రీ హోల్డ్ మీన్స్ అమ్ముకోవచ్చు, లేదంటే బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన అనేక సబ్సిడీలకి ఆ భూమి పట్టాదారు పాస్ పుస్తకం వాడుకోవచ్చు అని చేస్తే దానిపైన ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీ మీడియా గగ్గోలు పెట్టినాయి. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. సరే, అక్రమాలు జరిగినాయి. ఏం తీశారు 18 నెలల నుంచి అక్రమాలు అంటే ఏం లేదు. 5,75,000 ఎకరాలు సంబంధించి అక్రమాలు జరిగినాయి, మిగతా ఎంత సక్రమంగా ఉన్నాయని చెప్పారు. మరి 5,75,000 ఎక్కడో తెలిసినాక మరి మిగతా మొత్తానికి సంబంధించి ఫ్రీ హోల్డ్ని ఎందుకు ఫ్రీజ్ చేశారు? అది చెప్పరు. ఇక దానిపైన కింద ఉన్న రైతాంగం, పేద ప్రజలు నలిగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫ్రీ హోల్డ్ చేస్తే మాకు బంగారం తాకట్టు పెట్టో లేదంటే ఆ భూమిని పెట్టో తెచ్చుకోవచ్చు అప్పు అనుకుంటే బ్యాంకులలో, లేదంటే అవసరం ఉంటే అమ్ముకోవచ్చు అనో ఆయన ఒక మంచి అవకాశాన్ని ఇస్తే దాన్ని హోల్డ్లో పెట్టి మళ్ళీ దాన్ని ఫ్రీ హోల్డ్ని హోల్డ్లో పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ పాత పెట్టిండు. మాకు అన్యాయం జరుగుతుందని రైతులు గగ్గోలు పెడతారు. అది పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలకి ఈయన ఉల్టా చెప్తున్నాడు, వింత సంతకం అట. మరి ఆ వింత సంతకం గురించి ప్రభుత్వానికి తెలియదా, రెవెన్యూ మంత్రికి తెలియదా, సెక్రటరీకి తెలియదా? మీకు తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన 13 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్లో ఏదో జరిగింది అని చెప్పి ఉన్నదాన్ని లేని దాన్ని వండి వార్తలు రాసి మొత్తం ఒక 13 లక్షల మంది పేద రైతుల నోటికాడి ముద్దను గుంజుకుంటారు. వాళ్ళు ఉసురు తగులుతుంది మీకు ఈరోజు. వాళ్ళు ఉసురు తీశారు పాపం. ఇక దానికి వింత వాదనలు, వింత సంతకాలు అని చెప్తుండ్రు. మీరు డైరెక్ట్గా ఏం చేయండి, 5,75,000 ఎకరాలు ఎక్కడ ఉన్నాయో అంటే అక్రమాలు జరిగిన 5,75,000 ఎకరాలు సంబంధించి అసలు ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి చేసిండు కాబట్టి అన్నీ హోల్డ్లో పెట్టాలని పెట్టారా? జరిగితే ఒకవేళ 5,75,000 ఎకరాలు అక్రమాలు జరిగితే అక్రమాలు సక్రమం చేస్తుంటే ఎవరైనా ఆపుతున్నారు? ఎందుకు 18 నెలల నుంచి చేయలేని పరిస్థితి? అది అడగకుండా వింత సంతకం జగన్మోహన్ రెడ్డి చేసిన వాళ్ళని వదిలేశారు, ముఖ్యమంత్రి ఆదేశించిన అంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించిన 18 నెలల నుంచి పనిచేయట్లేదు ఆఫీసర్లు, మంత్రులు. ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోవట్లేదా? ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం పైన, అధికారుల పైన పట్టలేదా? అది చెప్పరు మళ్ళా. రైట్. అనేకేళ్లుగా యనమల కోసం చెప్పారంటే గేట్లు ఎత్తేశారు. టీటీడీకి పెనుభారంగా స్వీకరణ ఆలయాలు. ఈయనకి ఎక్కడ లేని బాధ వచ్చింది. యనమల రామకృష్ణుడు ఒక బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు. ఆయన పైన గతంలో కూడా చాలాసార్లు కక్షగట్టి వార్తలు రాస్తున్నారు. అంటే జనరల్గా ఆంధ్రజ్యోతికి ఏంటంటే సామాజిక వర్గాన్ని బట్టి, పార్టీలను బట్టి వార్తలు రాస్తారు. వితిన్ ద తెలుగుదేశం పార్టీకి వన్ సైడెడ్గా మద్దతు ఇస్తారు, అవుట్ రైట్గా. మళ్ళీ దాంట్లోనే బడుగు బలహీన వర్గాల నాయకులు ఉంటే వాళ్ళపైన నిందలు. ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి, ఓ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ నాయకుడు కాబట్టి ఆయన పైన వింత సంతకాలు చేసిండు, పట్టించుకోవట్లే, ఆయనకు పని చేయడం రాదన్నట్టు ఆయన పనితీరు పైన ప్రశ్నలు వేస్తాడు. అదే ఆ ప్లేస్లో వేరే వాళ్ళకి నచ్చిన సామాజిక వర్గం, వాళ్ళ సామాజిక వర్గం ఉంటే అట్లా ఉండదు. అదే ఇప్పుడు టీటీడీ అట స్వీకరణ ఆలయాల ఎప్పుడో నో చెప్పిందట. ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఆయన సొంత గ్రామానికి అడగంగానే ఇచ్చారు. అట్టెట్టిస్తారు? మనోళ్ళు కాదు కదా వాళ్ళు. ఇస్తే మన సామాజిక వర్గానికి ఇవ్వాలి. టీటీడీ చైర్మన్ మనోడు, మనం పెట్టుకున్నాం, మన ప్రభుత్వం, మన సామాజిక వర్గం ప్రభుత్వం. యనమల రామకృష్ణుడు అడిగితే ఎటువంటి అన్నట్టు ఈయన వింత వాదన
సరే దేవుడి పైన కూడా వార్తలు రాసిండు అట్లా ఎట్లా ఇస్తారని. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. కౌలు రైతులకు సొసైటీ రుణాలు ఇస్తారట. రబీ సీజన్లో ఊరట. సహకార సొసైటీల ద్వారా పంపిణీ. గరిష్టంగా 1 లక్ష రూపాయల రుణం. CCRCలు ఉన్న వారికి రుణాలు. పంట సాగు హక్కు పత్రాలు 100% ఇవ్వాలని డిమాండ్. కౌలు రైతులకు సొసైటీ రుణాలు మంచిగానే ఉంది. CCRCలు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చిండు. వాటికి మేము రైతు భరోసా కూడా ఇస్తా అని చెప్పి మీరు అది చెప్పారు. అంటే మీరు అంటున్న అన్నదాత సుఖీభవ వాళ్ళకి ఈలా పాపం. కొన్ని లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూస్తారు. ఇవ్వాల్సింది అప్పు కాదు, అప్పు ఇవ్వండి. అప్పుతో పాటు మీరు ఇస్తాను రైతు భరోసా ఇవ్వండి. అన్నదాత సుఖీభావ. వాళ్ళు కూడా అన్నదాతలే, వాళ్ళు కూడా సుఖీభావగా ఉండాలి కదా. పంట పండించే ప్రతి రైతు అన్నదాతే. ఆ అన్నదాతలందరూ సుఖీభావగా ఉంటేనే అన్నదాత సుఖీభావ సక్సెస్ అయినట్టు. నేను భూమి ఉన్నోడే అన్నదాత, వాళ్ళే అన్నదాత సుఖీభావకు అర్హులంటే భూమి ఉండి చేయని రైతులు కూడా మీరు అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు. భూమి లేకుండా భూమిపైన పనిచేస్తూ పంట పండిస్తున్న రైతుల్ని, కౌలు రైతుల్ని మీరు నిర్లక్ష్యానికి గురి చేశారు ప్రభుత్వం. కాబట్టి వాళ్ళకి సొసైటీ రుణాలే కాకుండా అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వాలి అనేది డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ పట్టించుకోవట్లే వీళ్ళు. ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన తప్పదు. ఉపాధి చట్టానికి తూట్లు దేశద్రోహమే. 5 ఏళ్ల పోరాటం వల్ల విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలకు బ్రేక్ అయింది. మీడియా గోష్ఠిలో CITU అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ విశాఖ ఉక్కు కార్మికుల పోరాటం అభినందనీయం అని చెప్తుండు. ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన తప్పదు. ఆ ప్రతిఘటన తప్పదు అని మనం అనుకుంటున్న లోపలనే వీళ్ళు లాగిచ్చేస్తారు. ఇప్పుడు అదే కదా, PPP పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకెళ్ళటం, ఇవన్నీ ప్రజా వ్యతిరేక విధానాలే. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటం, ప్రజల భూములు ప్రభుత్వ భూములు తీసిపోయి ప్రైవేట్ కంపెనీలకు 99 పైసలు కట్టబెట్టడం, ఇవన్నీ ప్రజా వ్యతిరేక విధానాలే. ప్రజలు ప్రతిఘటించాలి, పార్టీలు ప్రతిఘటిస్తున్నాయి. పార్టీలు ప్రశ్నిస్తున్నాయి, ప్రజల నుంచి ఆ స్పందన రావట్లేదు. ప్రజల నుంచి స్పందన రానంత వరకు ఈ ప్రభుత్వాలు ఇట్లే చేస్తాయి. అమరావతి భూసేకరణకు 11 ఏళ్ళు అయిందట. 2015 జనవరి 2 రోజు నేలపాడు అనే విలేజ్లో అమరావతి సమీకరణ స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అప్పటి ప్రభుత్వం. 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది జనవరి 2కి. 11 సంవత్సరాలు పూర్తి చేసింది. 11 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు పాపం 29 లక్షల మంది రైతులు, 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు వాళ్ళ భూములను త్యాగం చేశారు. వాళ్ళు ఎక్కడ అరమరికలు లేకుండా వాళ్ళ త్యాగాన్ని వాళ్ళు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి. 3 ఇయర్స్ లోపు మీకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తా అన్నారు. మీరు భూమి ఇచ్చిన 3 ఇయర్స్ లోపు రిటర్నబుల్ ప్లాట్స్ అన్నారు. 3 ఇయర్స్ పోయింది, 11 ఏళ్ళు అయింది. రిటర్నబుల్ ప్లాట్స్ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. వచ్చిన వాళ్ళకి ఎక్కడ వాగుళ్ళు, వంకలు, అసైన్మెంట్ ల్యాండ్స్, ఒక బోర్డులు, దేవాలయాల భూములు వచ్చినాయి. కొంతమందికే సక్సెస్ఫుల్గా వచ్చినాయి. ఇక అది అట్లుందే. 5 సంవత్సరాల లోపల రాజధాని అభివృద్ధి అయిపోతే రాజధాని మీ కళ్ళ ముందు పెడతాను. 5 అయిపోయింది, 11 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఇవన్నీ ఎట్లుండగానే 2వ విడత భూ సమీకరణ, 3వ విడత భూ సమీకరణ అంటున్నారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులలో చాలా పెద్ద ఎత్తున ఆందోళన, అనుమానాలు ఉన్నాయి. ఆ ఆందోళనని, అనుమానాలను పట్టించుకోకుండా 2వ విడత, 3వ విడత భూ సమీకరణాన్ని మీరు ఎట్లయితే గుడ్డిగా పోతారో అది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి రైతులు నెట్టేస్తుంది. ఇది మరి తెలుస్తుందా లేదు తెలియదు. నేలపాడులో మొట్టమొదటి రోజు అన్నట్టు భూములు ఇచ్చిన రోజు సంబంధించి ఒక వార్తని ఇచ్చారు విశాలాంధ్ర పేపర్. పెట్టుబడులతో ఉద్యోగాలు దక్కాయని యువత ఎదురుతెన్నులు. కొంగదీస్తున్న ఆర్థిక వెసులుబాటు, వెనకబాటు, పెరుగుతున్న వలసలు, ప్రత్యేక పథకాలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అవసరం అంటున్న నిపుణులు. పెట్టుబడులతో ఉద్యోగాలు దక్కేనా? అవి దక్కవు. మనం చూసిందే గతంలో కాకినాడ సెజ్ పేరుతోని రైతుల దగ్గర ఉన్న భూములను గుంజుకున్నారు. ఎక్కడ ఉపాధి వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెట్టుబడిదారుల పైన మోజు, పెట్టుబడిదారులను తీసుకురావడం, పెట్టుబడిదారులకు భూములు ఇవ్వటం. భూములు ఇవ్వటంలో ఎక్కడ తేడా అట్లా. ఉద్యోగాలు దక్కుతాయో లేదో కానీ భూములు అయితే వాళ్ళకి దక్కుతున్నాయి. పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, పారిశ్రామికవేత్తలకి. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు తీసిపోయి వాళ్ళకి అప్పచెప్తాను. దాంట్లో తేడా లేదు. 100% హామీని నెరవేరుస్తుండే పెట్టుబడిదారుల కోసం. మీ పెట్టుబడికి మాది భరోసా,
మీ వ్యాపార లాభాలకు మాది భరోసా అని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి హామీ ఇస్తున్నారు. రైతులకు కానీ, రాష్ట్ర ప్రజలకి, రాజధానికి రైతులు ఇచ్చిన ప్రజలకు కానీ, రైతులకు కానీ ఎక్కడ హామీ నెరవేర్చట్ల. ఇది దక్కిద్దా అంటే ఎట్లా దక్కిద్ది? యువత ఎదురుచూపులు తప్ప దక్కే పరిస్థితి లేదు. ఇది విషయాలు అందరికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.